35,999 से शुरू बैटरी की गाड़ियां हैं मौजूद, जिसको लाइसेंस, आरसी नंबर प्लेट की जरूरत नहीं। वरंगल के वर्धन्ना पेट हलके के गेसू गुंडा मंडल के कोटिलंगाला गांव में कांग्रेस वर्कर अडिपू महेश पर पेट्रोल डालकर आग लगाने की कोशिश की गई। महेश ने बताया कि वो कांग्रेस वर्कर जुन्नू मधु के फोन पर वहां गया था। वहां पति कुमार ने उनसे पूछा, मेरे बारे में एमएलए को क्या बताया, इस तरह से उन्होंने पूछा और फिर उन पर पेट्रोल डालकर आग लगा दी। महेश ने ये भी सवाल उठाया कि उम्र कैद की सजा पाने वाले राउडी शीटर जेल से बाहर कैसे आए। వేరే కార్యక్రమం ఉంటే అడిగి వేసిన కాంగ్రెస్ పార్టీలో సంస్థ కరెన్స్ లేదని అది వేరే రకం జరిగింది. అయిపోయిన తర్వాత కోణాలు అంతా జరిగిన తర్వాత నేను లాస్ట్ అంతా అయిపోయింది. జన్ను మాది ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి గిరికి రానంటే ఈ టైంలో ఎందుకు తీయనంటే అన్న నువ్వు రా అన్నాడు. అన్న తర్వాత ఈ టైంలో గిట్ రావద్దు, అసలు ఏరియా చాలా డేంజర్ అని చెప్పినాడు. అన్న తర్వాత ఏం కాదన్నా ఇదంతా మన ఏరియా అన్న అన్నాడు. వద్దు లైట్ల కింద కూసుకోవాలని చెప్పిన. అన్న తర్వాత ఏం కాదన్న మంచి డేంజర్ ఏరియా అని నేను చెప్పినాడు. రమ్మని చెప్పాను. అక్కడ నేను పెగ్గు తాగిన వస్తే వాడు వచ్చిండు, మాట్లాడాడు. అరే నువ్వు ఎమ్మెల్యేకి ఏం చెప్పినావురా నా కోసం అన్నాడు. నేను ఎమ్మెల్యేకి ఏం చెప్పలేదు. ఎమ్మెల్యే అంత అభివృద్ధి పథకంలో అందరూ దూసుకుపోతున్నాం. మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గురించి చాలా మాట్లాడద్దు, ఇంతియాజ్ ఫోన్ చేయాలంటే ఇంతియాజ్ ఫోన్ చేస్తే అలా అంజడి గురించి ఏందని నాకు సెల్ గుంజుకున్నాడు. అంటే నేను ఇంతియాజ్ చాలా మంచివాడు, అభివృద్ధి పదంలో చూసుకోబోతున్నానంటే నమ్మిచ్చిండు, పెట్రోల్ పోసిండు, తలకు పెట్టిండు. నాకు ఓపిక లేదు. నాకు పత్తి కుమార్ నేను చచ్చిపోయి అయిపోయింది నా పని. నా కుటుంబ సభ్యులకు, మా ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా నా గ్రామ ప్రజలకు నేను ఏం చేసిందో చూపెట్టాను. నా పరిస్థితి బాగలేదు. సాగు కన్నా మాటలతో లాస్ట్ చివరం దండం పెడతా. నా గ్రామ ప్రజలు బాగుండాలి. నాకు ఎటు పని చేస్తలేను, తప్పు చేస్తా. మా గ్రామ ప్రజలకు క్షమాభిక్ష చేస్తున్నా. నా ఆరోగ్యం క్షీణించిపోయింది. నాకు ఇదివరకే అనారోగ్యంతో 26 ఏళ్ళ నుంచి సుదీర్ఘ కష్టకాలంలో కష్టపడతాను, మొత్తుకున్నా. సరే కానీ ఇట్లాంటి చర్యలు తీసుకొని నేను చంపుతానని ఇంత స్కెచ్ చేయలేదు. అందరు నా ఊళ్ళే, నా తమ్ములే, నా అన్నదమ్ములే, నా అక్క చెల్లెలే, నా కుటుంబం చూస్తా నా ఊరే అనుకుని ఎప్పుడైనా చూస్తా నా ఊరు ఏమైనా తప్పు చేసి నా ఊరికి గమనిస్తాను అనుకున్నా. కానీ ఇంత దారుణం కానీ పెట్రోల్ పోసి ధైర్యటు తగలబెట్టడం అంటే ఇంత దారుణం చూడలేదు. అతని విషయంలో ఇంతవరకు ఎన్కౌంటర్ చేయాలని పోలీసు వాళ్ళకు చేయలేదు. ఎన్కౌంటర్ ఎందుకు చేయలేదు? ఒక జీవిత ఖైదు పడ్డాడు వాడు. వాడిని ఎందుకు వదిలిపెట్టారు పోలీసు వాళ్ళు? వాడిని ఎందుకు ఎన్కౌంటర్ చేయలేదు? వాడు పట్టవలు పెట్రోల్ పోసి వద్దని స్కెచ్ చేసి ఇలా చూస్తా నేను అర్థం చేసుకోలేదు. అందరు నా కూటమే, నా స్వభావమే అనుకున్నా కానీ, అందరు నాన్నదమ్ములే అనుకున్నా కానీ ఇలాంటి చర్యలు తీసుకుంటే ఇట్లా పెట్రోల్ పోసి బహిరంగ నన్ను తగలబెట్టడం అంటే ఇది తెలంగాణ ఉద్యమకారుడు ఏదైతే శ్రీకాచారి కష్టపడే కార్యకర్త నేను 26 ఏళ్ళ సుదీర్ఘ కాలంలో ఇలా నన్ను అయిపోయింది. నా కుటుంబానికి ప్రత్యేకంగా ప్రభుత్వం ఆదుకొని నా సాగుకు కారణమైన వాడిని తక్షణమే ఎన్కౌంటర్ చేయాలని, వానికున్న ఎవరు సహకరించిలో వాని లిస్ట్ తీయాలని ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందికి, మా ఎమ్మెల్యే గారికి, జిల్లా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఎందుకంటే నా సావి మార్గమైన చివరి దిశలో నేను అనుకున్నా. కానీ ఇంతటి ఘోరం అయితే నేను ఎప్పుడు స్పందించలేదు. నాకు మాట్లాడాల్సిన అవసరం లేదు. దయచేసి నా ఇంటి నా గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మా కాంగ్రెస్ పార్టీకి టీం చేస్తున్నా. ఇలాంటి ప్రభుత్వంలో కాంగ్రెస్ రావాలని మారుకొని ఏం చేస్తుంటే ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా రౌడీ షీటర్ అయిన పత్తి కుమార్ కానికి డైరెక్ట్ వచ్చి వాడిని ఎన్కౌంటర్ చేయకుండా ఇదివరకే వాడు నా మీద మర్డర్ కేసు చేసిండు. అది చెప్పుకున్నా. ఇది వాగ్మూలం పరిగణించుకొని రేపటికైనా చనిపోయిన దండం పెట్టడానికి సిపి గారికి నా చేతిలో వస్తలేవు. ఇలాంటి ప్రభుత్వం రేపు తక్షణం ఎన్కౌంటర్ చేస్తేనే నా ఆత్మకు శాంతి చేకూరుస్తానని కోరుకుంటానా. నా చివరి అంశం ఆల్రెడీ నాకు అన్ని అవయాలు కోల్పోయినాయి. నా ఛాతి మీద చూత మొత్తం కాలిపోయినాయి. చెప్పలేని అంశం. నాకు మాట చూత రావడానికి చూత వస్తలేదు. గొంతు మీద చూత పోసిండు వాడు. వాడిని ఎన్కౌంటర్ చేయాలి తక్షణమే.
అమ్మా దేవుడా అమ్మో బాబు అమ్మా దేవుడా 18 साल से कम उम्र के लड़के और लड़कियों के लिए अजीम पेशकश। हैदराबाद दक्कन में एक नुमाया नाम माजिद एंड ब्रदर्स की जानिब से नेक्स्ट जेन ईवी मोटर्स ईवी शोरूम जो बहादुरपुरा चौराहा किशनबाग रोड हैदराबाद में मौजूद है, जहां पर आपकी ख्वाहिश के मुताबिक 18 साल से कम उम्र के बच्चों के लिए बेहतरीन और खूबसूरत बैटरी की गाड़ियां मौजूद, जिसको लाइसेंस आरसी नंबर प्लेट की जरूरत नहीं है। इस गाड़ी को कम उम्र लड़के लड़कियां स्कूल और कॉलेज के लिए इस्तेमाल कर सकते हैं। इनके अलावा औरतें और सीनियर सिटीजन भी इस्तेमाल कर सकते हैं, जिसमें 10 ता 12 मॉडल्स दस्तयाब है, जिसकी कीमत सिर्फ 35,999 से शुरू होकर 86,999 पर खत्म होती है, जिसमें मोटर और कंट्रोलर की वारंटी 2 साल है, बैटरी चार्जर की वारंटी 1 साल है। ये तमाम मॉडल्स नेक्स्ट जेन मोटर्स बहादुरपुरा पर मौजूद है। मजीद तफसीलात के लिए 9246109197 या फिर 9246209197 पर रब्त करें।